ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్‌లో 'అలెక్కి చిట్టి పీకిల్స్' గురించయితే చాలా ఫేమస్ అయితుంది. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ ఒపీనియన్స్ అయితే షేర్ జేస్తున్నారు. సో, నా ఒపీనియన్ గూడా నేను షేర్ జేస్తా. సో, అయితే తను తిట్టింది కస్టమర్‌ని. తిట్టడం అయితే తప్పు. తను 100% తను తిట్టిన విధానం కానీ, తిట్టే విధానం కానీ, తను రెస్పాండ్ అయ్యే విధానం కానీ తప్పు. ఒక 2, 3 వీడియో ఆడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. సో, వాటిలో తిట్టిన తిట్లు కూడా తప్పే. సో, తను ఈ విధంగా రెస్పాండ్ అవ్వకుండా ఉండాల్సింది. కాకపోతే వాళ్ళ సైడ్ నుంచి అపాలజైజ్ వీడియో అయితే వచ్చింది. వాళ్ళ సిస్టర్ చెప్పారు. ఇద్దరు సిస్టర్స్ చెప్పారు. అండ్ వాళ్ళ పెద్ద సిస్టర్ కూడా 3 వీడియోస్ దాకా అపాలజైజ్ వీడియో అయితే రిలీజ్ చేశారు. సో, తను కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. అలేఖ్య కూడా హాస్పిటలైజ్ అయ్యిందని చెప్పి వీడియోస్ అయితే వస్తున్నాయి కదా! సో, సరే అండి. తను ఆల్రెడీ బాధలో ఉంది. ఓకే. తను తిట్టడంలో 100% తప్పుంది. కానీ ఇదే ట్రెండింగ్ టాపిక్ అయిపోయి ఇంగా ప్రపంచంలో, ఈ దేశంలో, మన రాష్ట్రంలోనే ఇదొక ట్రెండింగ్ టాపిక్ అయింది. ఇంక మనకి ఏ సమస్యలు లేవా అండి? అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళు తిట్టారని వాళ్ళ గురించే ట్రోల్స్, మీమ్స్ వాళ్ళకి కూడా ఒక లైఫ్ ఉంటది గదా! సో, ప్రతిసారి అలా అంటే ఒక్కటి రోజు అంటే ఏదో అనుకోవచ్చు. కానీ మరీ న్యూస్‌లో వచ్చేంత ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. మీమర్సు ఎవరైతే ట్రోల్స్ చేస్తారో వాళ్ళు అందరూ గూడా అసలు నిజంగా చెప్తున్నా జస్ట్ నార్మల్‌గా వీడియోస్ చేసుకుంటున్న వాళ్ళు గూడా ఒక టాపిక్ ఇదొక టాపిక్ అయిపోయిందని జెప్పి మంచిగా స్కిట్ లాగా గూడా జేస్తున్నారు. ఏంది అసలు అయిపోయింది గదండీ! వదిలేసేయండి పాపం. వాళ్ళ పాపాన వాళ్ళు పోతాడు. దేవుడు చూసుకుంటాడింగ. అండ్ వాళ్ళ అక్క గూడా ఈరోజు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు గదా! తను హాస్పిటలైజ్ అయ్యింది అని చెప్పి వీడియో గూడా రిలీజ్ చేసింది వాళ్ళ సిస్టరు. హాస్పిటలైజ్ అయిందని వాళ్ళ సిస్టర్ గూడా పోస్ట్ చేశారు కదండీ వీడియో. అందులో గూడా చూశాను. హాస్పిటలైజ్ అయ్యిండ్రు. మనం ఇంకా అయిపోయింది. టాపిక్ అయిపోయింది. మాట్లాడింది తను అపాలజైజ్ ఇచ్చేసింది. అంతా అయిపోయింది. సో, మనం ఇంకా మాటికి అనొద్దు. ఇంక ట్రోల్స్, మీమర్స్ వాళ్ళందరూ ఆపేయండి. దేశంలో ఇంకా మన రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలున్నాయి. నాగర్ కర్నూల్‌లో జరిగినటువంటి దారుణాలున్నాయి. వాటి మీద మాట్లాడండి. కానీ ఇది ఎంతసేపని మాట్లాడినా వేస్ట్ కదండీ! ఒక మనిషిని మాటలతో చంపొచ్చు అంటారు. ఇదేనేమో తను మాటలతో చంపింది. మనము ఒక్కరోజు తను మాటలతో చంపితే మనం వారం రోజుల నుంచి మనం మాటలతో చంపుతూనే ఉన్నాం. సో, ఓకే అండి. అయిపోయింది. ఇంకా తను కూడా ఒక లైఫ్ ఉంది. తను కూడా లీడ్ చేసుకోవాలి గదా! ఇంక తను చనిపోతే దానికి కారణం గూడా మనమే అవుతాం. సో, కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.